హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. నేనైతే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి దర్గాకి వెళ్తున్నామని. అదే కస్మూర్ దర్గా. యాక్చువల్లీ నైటే కస్మూర్లో రూమ్ అయితే బుక్ చేసేసి అక్కడే స్టే చేసాము. ఇంకా మార్నింగే మమ్మీ అయితే టీ తీసుకొచ్చేసింది. యాక్చువల్లీ నేను టీ తాగాను, కానీ బయట వెళ్ళినప్పుడు టీ కాఫీ క్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయి. అసలు ఇంకా ఈ సాల్ట్ బిస్కెట్ చూసానంటే అస్సలు ఆగలేను, ఖచ్చితంగా టీ తాగాల్సిందే. మమ్మీ హాయ్ చెప్తుంది చూడండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మార్నింగ్ 10:30కి అయితే వెళ్ళామండి. ఒక్క హోటల్ కూడా లేదు. అంటే అంబిలి పోసే అంకుల్ వస్తారు, అందుకోసం వెయిట్ చేసాము. ఇంకా అంకుల్ రారనుకొని హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్కి వెళ్ళి ఒక ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చేసి తిన్నాము. చాలా ఆకలిగా ఉండింది. అస్సలు ఫస్ట్ నోరే పెట్టుకోగానే ఎంత కారం అంటే, నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కసారి మీకు అర్థమవుతుంది. పచ్చిమిర్చి తప్ప ఏం లేదండి ఆ చట్నీలో. అస్సలు ఎంత కారం, పిల్లలైతే అస్సలు తినలేకపోయారు. అసలు ఎందుకురా వచ్చాము హోటల్కి అన్నట్టు అయిపోయింది. బిల్ అయితే 500 వేసాడు. చాలా వేస్ట్, అసలు ఎవరే తినలేదు. అందరూ వదిలేశారు ప్లేట్స్లో అలానే. ఇంకా వేస్ట్, ఇంకేం చేద్దాం, వచ్చేసాం కదా ఇంకా తినాలన్నట్టుగా తినేసి వచ్చేసాము. తీరా బయట వెళ్ళి చూస్తే అంబిలి పోసే అంకుల్ రెడీగా ఉన్నారనమాట. అయ్యో అంకుల్, ఏంటి అంకుల్ ఇంత లేట్ వచ్చారు, మీరు రారనుకొని హోటల్లో వెళ్ళి తిన్నామని చెప్పాము. ఇంకా వచ్చింది ఎలాగో వచ్చారన్నట్టుగా అసలు ఫస్ట్ ఆయన రాగానే ఒక గ్లాస్ అంబిలి అయితే తీసుకొని తాగేశాను. అప్పుడే చల్లగా ఉండిందండి. అస్సలు అంత కారం ఆ చట్నీ. ఇంకా నేను తాగడం చూసి ఇంకా అందరూ వచ్చేసారు. ఒక 30-40 మెంబర్స్ అయితే వచ్చేసారు. అంబిలి అయితే తాగారు. అసలు చాలా హెల్దీ అండ్ రేట్ కూడా తక్కువే, 10 రూపీస్ అనుకుంటా ఒక గ్లాసు. చాలా బాగుండింది. ఇంకా ఈవినింగ్ అయితే దర్గాకి వెళ్ళాలి కదా. దర్గాకి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ గుట్టపైకి అయితే వెళ్ళాలి. అంటే మస్తాన్ బాబా వారు పైన గుట్ట పైన ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కిందనే ఆయన ధ్యానం చేసేవారంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఇలా రోడ్ అంతా ఏముండదండి, ఈ గుట్ట పైనే నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళాలి నడుచుకుంటూనే. ఫుల్ రాళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి. ఇంకా నా పాప అయితే నా చేతిలో మొబైల్ అయితే ఉంది, దాంట్లో చూసుకుంటూ లాక్ చేస్తూ వస్తుంది. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, నేను ఎక్కలేకపోతున్నాను, ఇలా పైకి దేవుడి దగ్గరికి వెళ్తున్నామని చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా ఇక్కడైతే మమ్మీ చూడండి ఫోటో తీస్తానంటే, ఎప్పుడు చూడు నీకు ఫొటోస్ వీడియోస్ తీసే పని, ఇంకేం పని లేదంటూ నవ్వుతోంది. ఇంకా ఏదో ఒకటి చెప్పి వీడియో అయితే తీశాను. ఫోటో నవ్వుతోంది చూడండి మా మమ్మీ. ఇంకా యాక్చువల్లీ మేమైతే లేట్గా వస్తాము. ఈ ఇయరే తొందరగా ఒక 4 to 5 కల్లా వచ్చేసాము, లేదంటే 6కి బయలుదేరతాము. అప్పటికే చీకటి అయిపోయి ఉంటుంది. ఈసారి కొంచెం తొందరగా వచ్చేసాము. వ్యూ చూసారా గుట్టపైన ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఈ రాళ్ళపైన అంతా మస్తాన్ బాబా వారు ఆడుకునేవారంట. ఇంకా ఆ రాళ్ళపైన కూర్చొని అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ అక్క వాళ్ళతోనే అనమాట మేమైతే వచ్చాము. ఇంకా ఈ అక్క వాళ్ళ ఫ్యామిలీ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడైతే మా పాప లోపల నుండి దూరి వస్తుంది కదా, మస్తాన్ బాబా వారు కూడా ఇలా దూరి ఇలా ఆడుకునేవారంట. అప్పుడు నేను ఫొటోస్ తీసుకుంటుంటే నా పాప నేను ఇలా దూరుతాను, వచ్చి వీడియో తీయమ్మా అన్నట్టుగా నన్ను లాక్కొచ్చి వీడియో అయితే తీయించుకుంది. లాస్ట్ టెంపుల్లో కూడా మేము ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. గుట్ట పైన మర్రి చెట్టు అన్నాను కదా, ఇదేనండి. ఈ చెట్టు కిందనే మస్తాన్ బాబా వారు ధ్యానం అయితే చేసేవారంట. ఇంకా ఈ చెట్టుకైతే మనం ముడుపు అయితే కట్టి మన కోరిక కోరుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. నేనైతే నా ముడుపు అయితే కట్టేసి నా కోరిక అయితే కోరుకునేసాను. చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయో. అసలు వచ్చిన ప్రతి వారు కంపల్సరీ ముడుపులు అయితే కడతారు. అలాగే నేను కూడా కట్టేశాను. ఇంకా పిల్లలకి ప్రతి ఇయర్ తాయెత్తులు అయితే వేయిస్తాను ఇద్దరికి. ఇంకా దిష్టి తగలకుండా నైట్ పూట భయపడకుండా ఉంటారు. సో తాయెత్తులు అయితే వేయించేశాను. చూసారా ఎన్ని ముడుపులు ఉన్నాయో. ఇంకా ఇక్కడ ముడుపులంతా అయిపోయింది. ఇక్కడ పని అయితే చూసేసుకొని కింద దర్గాకి అయితే వెళ్ళిపోయాము స్ట్రైట్గా. ఇదేనండి కస్మూర్ దర్గా. లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ షాప్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళడానికి కొబ్బరికాయ తీసుకున్నాము. ఫ్లవర్స్ కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ప్రతి ఇయర్ తీసుకుంటాను. ఇంకా ఈసారి కూడా తీసుకొని ఇంకా దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా దర్గాలోకి వెళ్ళిన వెంటనే కొబ్బరికాయ అయితే కొట్టేసి
లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ చూసారండి, ఇదే మస్తాన్ బాబా వారి సమాధి. ఇది బాబావారు సమాధి ప్రతి ఇయర్ అయితే పెరుగుతూ ఉందంట సమాధి. నాకు కూడా ఈసారి ఏమో కొంచెం పెద్దగానే కనిపించింది లాస్ట్ ఇయర్ కన్నా. ఎంత ఆశ్చర్యం కదండి. ఇక్కడ నేను కొన్న క్లాత్నే కప్పుతున్నారు బాబావారి సమాధి పైన. ఇంకా ప్రేయర్ అయితే చేసుకొని కాసేపు రిలాక్స్గా అయితే కూర్చున్నాము. ప్రతి ఇయర్ అయితే వస్తామండి ఇక్కడికి మేము, ఒక 40 మెంబర్స్ దాకా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు అయితే. చూసారా, ఇంకా మొక్కుకొని బయటకు అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.